రాష్ట్రాన్ని సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా మార్చేందుకు కసరత్తు చేస్తోంది స్టేట్ గవర్నమెంట్. దీనికోసం సీడ్ సర్టిఫికేట్ ఏజెన్సీని బలోపేతం చేయాలని నిర్ణయించింది. దీనికోసం ఏజెన్సీకి డైరెక్టర్ను నియమించింది. విత్తన కంపెనీల ఆగడాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు కల్తీ విత్తనాలు రాకుండా చర్యలు తీసుకోనుంది. సర్టిఫై అయితేనే విత్తనాలు అమ్మాలని స్ట్రిక్ట్ రూల్ పెట్టింది. విత్తన కంపెనీల మాయాజాలంలో పడి ఆర్థికంగా చితికిపోతున్న అన్నదాతకు భరోసా ఇస్తామంటోంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో నకిలీ విత్తనాలు లేకుండా చేస్తామని చెబుతోంది. రైతులు సాగు చేసే పంటలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి వాటిని సీడ్ కంపెనీలు కొనుగోలు చేసి తిరిగి విత్తనాలుగా మార్చి అమ్మే వరకు సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ బాధ్యత వహించాలి. కానీ సిబ్బంది కొరత, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇది సరిగ్గా జరగటం లేదు. దీంతో రాష్ట్రంలో 400కు పైగా సీడ్ కంపెనీలున్నా 100లోపే సీడ్ సర్టిఫికేషన్ పొందాయి. ప్రతిసారి రైతులు నష్టపోవడం చూసిన సర్కార్ ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్లాన్ చేస్తోంది. నకిలీ విత్తనాలు అమ్ముతున్న కంపెనీలకు చెక్ పెట్టేందుకు చట్టాలను మరింత కఠినతరం చేయాలని నిర్ణయించింది. సర్టిఫికేషన్ ఏజెన్సీని పటిష్టం చేసేందుకు సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ కేశవులను డైరెక్టర్గా నియమించింది. సీడ్ సర్టిఫికేట్ ఏజెన్సీని బలోపేతం చేయడంతో పాటు రైతులకు విత్తనంపై నమ్మకం కలిగేలా చేస్తామంటోంది సర్కార్. విత్తన చట్టానికి లోబడి సీడ్ కంపెనీలు సర్టిఫికేషన్ పొందాల్సిందేనని చెబుతోంది. ఏజెన్సీలో ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు అవినీతి అధికారులకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించింది. విత్తన చట్టానికి లోబడి విత్తన నాణ్యతను రైతులకు అందించడానికి ముందంజలో ఉంటుంది. అంటే ప్రతి రైతు నాణ్యమైన విత్తనాలను తీసుకోవటానికి ఈ సంస్థ చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం చూసినట్లయితే మనము ఇన్ని రోజులుగా అంటే ప్రతిరోజు మనము వెంటనే ఉంటున్నాము. మన రాష్ట్రము విత్తన భాండాగారము. ఈ విత్తన భాండాగారాన్ని బలోపేతం చేయటానికి, తర్వాత ఇతర రాష్ట్రాలకు మన నాణ్యమైన విత్తనాలను ఎగుమతి చేయటానికి, ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయటానికి నాణ్యమైన విత్తనాలను అందించడానికి మా సంస్థ ముందంజలో ఉంటుంది. ఇందులో భాగంగా మేము వచ్చే ఖరీఫ్లోను తర్వాత రబీలోనే వినూత్న కార్యక్రమాలు చేపడుతూ నాణ్యమైన విత్తనాలను అందించడంలో తప్పకుండా మేము సఫలీకృతం అవుతాము. సర్టిఫై అయిన విత్తనాలు మాత్రమే మార్కెట్లోకి వచ్చేలా కఠిన చర్యలు తీసుకోవాలని డిసైడ్ అయింది స్టేట్ గవర్నమెంట్. రాష్ట్రాన్ని సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చడమే తమ కర్తవ్యం అంటున్నారు అధికారులు. టెక్నాలజీని వాడుకొని అధికంగా విత్తనాలను ఉత్పత్తి చేసి ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తామని చెబుతున్నారు.